హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఇంట్లో మేము డీప్ ఫ్రై అవసరం లేకుండా తక్కువ ఆయిల్తో కాకరకాయ ఫ్రై ఎలా చేసుకుంటామో చూపిస్తాను రండి. ముందుగా కాకరకాయలను అయితే పైన చెక్కు తీసుకొని చక్రాల్లాగా కట్ చేసుకుంటాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు వేరుశనగ పలుకులు అయితే వేయించుకొని పక్కకు తీసుకుంటాను. ఇప్పుడు అదే కడాయిలో క్రష్ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయ, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని కలిపేసుకొని మరొక 10 నిమిషాల పాటు అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కాకరకాయల్లో చేదు తగ్గించుకోవడానికి చాలామంది కట్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకుంటే నీరు ఊరిపోతుంది. ఆ నీరు అంతా బాగా పిండేసుకుంటారు, చేదు తగ్గిపోతుందని. అలా చేసుకోవడం వల్ల కాకరకాయలో ఉన్నటువంటి మన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ తగ్గిపోతాయండి. అలా చేసుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది, మీరే చెప్పండి ఒకసారి. కాకరకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పైనుంచి కొంచెం కారం జల్లేసుకుంటున్నాను. ఆల్రెడీ ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి వేరుశనగ పలుకులు కూడా వేసుకొని మొత్తంగా కలిపేసుకున్నాను. మీరు కావాలంటే కారం ప్లేస్లో వెల్లుల్లి కారమైనా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఫ్రైలో ఎక్కువ వెల్లుల్లిపాయలు క్రష్ చేసుకొని వేసుకున్నాను కాబట్టి మామూలు కారం వేసుకున్నాను. అంతే అండి, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మరి మీకు కాకరకాయ ఫ్రై నచ్చినట్లయితే లైక్ చేయండి.